శ్రీనివాసుడి పెళ్లి భోజనాలు. పెళ్లి విందు తయారీ. స్వామివారి కళ్యాణం జరిగితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కళ్యాణం చేయడం ఎంతో కష్టమో తెలుస్తుంది. కుబేరుడి నుండి అప్పు దొరికి అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు, వచ్చేవాడు మన ఇంటికి భోజనానికి లేక వస్తాడా, ఇప్పటికిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడో అనుకున్నారు. స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే, నేను చేస్తాను స్వామి అన్నాడు. కానీ వంటపాత్ర సామాన్లేవి అన్నాడు అగ్నిదేవుడు. అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వెంకటాచలం మీద ఉన్న తీర్థాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు. నిజమే, జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది. కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండం అంతా దిగి వస్తుంది. కానీ కొన్ని కోట్ల మంది వస్తారు. అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి? పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి. అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి, కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు. ఒక్కో తీర్థంలో సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, దేవతీర్థంలో కూరలు, తుమ్ముర తీర్థంలో పులిహోర, కుమారతీర్థంలో భక్ష్యాలు, బూరెలు, పూర్ణాలు, బొబ్బట్లు వంటివి, పాండు తీర్థంలో పులుసు, ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు. అలాన్నిట్లోనూ పప్పులు, పులుసులు, చక్కెర పొంగళ్ళు, కట్టు పొంగళ్ళు, జీలకర్ర పొంగళ్ళు, ఎన్నో రకాల పొంగళ్ళు, పులిహోర పొంగళ్ళు చేశారు. వడ్డన చేయాలి, కూర్చోమని అన్నారు. భోజనాల బంతులు వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు వేశారు. భోజనాలు సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు. నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన. నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు అంటాడు స్వామి. మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి. మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి. మరి నివేదన చేయని పదార్థాలను అతిథులు ఎవరు ముట్టుకోరు. మరి నివేదన ఎవరికి చేయాలి అంటాడు బ్రహ్మ. ఇదే కొండ మీద అహోబలంలో ఈనాడు అహోబలం నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు. సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు. తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది. శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు. వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిపిస్తాయి. శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయి. ఆదిశేషుడు తలపై శ్రీనివాసుడి నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లికార్జునుడు, భ్రమరాంబ సమేతంగా వెలసి ఉన్నారు. చక్కగా శివుడు అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండుతీర్థం గోగర్భం డ్యామ్ నుంచి దక్షిణంగా కొద్ది దూరంలో ఉంది. ఇప్పటికీ చూడవచ్చు. శ్రీశైలం వరకు విస్తళ్లను ఆశీనులు చేశాక అందరికీ ఒకేసారి వడ్డించారు. భోజనాలు వడ్డన. ముందుని విస్తళ్లపై నీరు చల్లి తుడిచి పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్ర ప్రకారం ఇతర పదార్థాలు వడ్డించారు. వడ్డన పూర్తయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరినీ ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను, లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు. అందరి భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం. అందరూ భోజనాలు చేసి బ్రహ్మమంత్రించి కూర్చున్నారు. అందరినీ భోజనమైందా అని పేరు పేరున అడిగిన తర్వాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మధుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు. వీరి భోజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయమైందని పురాణంలో కనిపిస్తుంది. అందరి భోజనాలు పూర్తయ్యాక రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగపిల్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది. గోవిందా గోవింద శ్రీనివాస గో